ఆశ్చర్యకార్యం చేశావు. నన్ను ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని నా ప్రభువా సాటి అయిన కుమారుణ్ణి నాయన మరి అనేక మంది పరిశుద్ధులు ప్రార్థించినప్పుడు ప్రభా కుమారుణ్ణి ఏర్పరిచి ఈ దినాన్న వివాహ కార్యక్రమం జరిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నా. ప్రభా చక్కటి కుమార్ని ఇచ్చి క్రీస్తు అనే బండ మీద గృహాన్ని కట్టుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని వాక్యానుసారముగా బిడ్డ ప్రభా మరి ఇదిగో వివాహము జరిగిస్తున్న పరిశుద్ధులను స్వాధీనపరచుకొని తన గృహం ఏ రీతిగా మరి నడిపించుకోవాలో బిడ్డకి నీ పరిశుద్ధ జ్ఞానం ఇచ్చి ప్రభా నీకు మహిమకరంగాను, సంఘానికి మహిమకరంగాను, ఆయా కుటుంబానికి మహిమకరంగాను బిడ్డ ఈ లోకంలో జీవించుటకు సహాయం దయచేయండి. అదే రీతిగా కుమార్ని కూడా దీవించు ప్రభా. నేను ఏర్పరిచిన వారిని ఏ ఒక్కరు విడదీయలేరు అని వాక్య సెలవిస్తుంది ప్రభా. మరి ఇదిగో వివాహం మొదలుకొని ముగింపు వరకు ఈ యొక్క వివాహం కార్యక్రమం అంతట్లో నీ దాసుల ద్వారా మాట్లాడి ఘనముగా జరిపించండి. హెబ్రీ పత్రికలో వివాహము అన్ని విషయంలో ఘనమైందన్నావు కదా రాజా. ఘనమైన వివాహం నీ నామ నిమిత్తం గణపరుచుకుని జరిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.